గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పేదల పక్షాన ఉంటాము, ఇది ప్రజల పాలన ప్రజాపాలన అంటూ కంచెలు బద్దలు కొట్టినాం అని చెప్పిన సందర్భం ఉంది. ఒక సంవత్సరంన్నర కాలంలోనే హైడ్రా అనేది తీసుకొచ్చారు. అలాగే విలేజ్లలో కూడా ఖమ్మం రీసెంట్ గా చూసుకుంటే ఖమ్మం వెలుగుమట్లలో కూడా దాదాపుగా 600 నుంచి 1000 కుటుంబాలు రోడ్డున పడ్డే ఇల్లు కూల్చేసారు అన్నారు కదా మేడం. ఇప్పుడు ఈ వెలుగుమట్ల బాధితులకు ఎలాంటి సహకారం కోసం మీరు ముందు నడుస్తున్నారు మేడం? వెలుగుమట్ల ప్రజల జీవితాలను ఛిద్రం చేసి వాళ్ళ జీవితాల్లో చీకట్లను నింపినటువంటి ప్రభుత్వం ఒకప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిన ఘనత ఉంది. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా వెళ్ళండి, ఏ పేదల ఇళ్ళు ఎవరన్నా పాలించండి, ఆ తర్వాత బీజేపీ రావచ్చు, రకరకాల స్థానిక పార్టీలు రావచ్చు, ప్రాంతీయ పార్టీలు రావచ్చు, కానీ మీకు తెలంగాణ ఆంధ్రలో కూడా పేదల గ్రామాల్లో పేదల కాలనీలకు వెళ్తే అవి ఇందిరమ్మ ఇళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. అటువంటి పెద్ద ఎత్తున గరీబీ హటావో అని పేదల ఇందిరమ్మ 100 తప్పులు చేసింది, ఎమర్జెన్సీ పెట్టింది. ఆ రోజుల్లో కూడా ప్రజా నాయకుల్ని, విప్లవోద్యమ నాయకుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఈ విమర్శ మాకు ఎప్పుడు ఉంటుంది. కానీ అదే సమయంలో పేదలకి కొంత పేదరికాన్ని నిర్మూలిస్తాం, తరివేస్తామని అందులో భాగంగా ఇళ్ళు కట్టించాం. ఈ ప్రభుత్వం అది కూడా చేయటలే. బడా బాబులు జిందాబాద్, బడా బాబులకి దేదో బడా బాబులకి రక్షణ కల్పించాలనే విధంగా ఉంది. అంటే గరీబీ హటావో అన్న చోట గరీబోంకో హటావో అన్న నినాదం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ ప్రభుత్వానికి ఉంది. రేవంత్ లక్ష్యం గరీబోంకో హటావో, అదే ఆయన అక్కడ పాటించాడు. ఇది కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగిన రాహుల్ గాంధీ కానీ, లేదా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తుతూ అనేక రకాలుగా ఎంచిన రేవంత్ ప్రభుత్వానికి తగదు. మీరు ఇదేనా, మేము పేదలు ఇల్లు కూలుస్తామంటే మీ గత ఎట్లుండేది? ఇవాళ మూసీ పరిస్థితి అదే. మూసీలో ప్రజలు ఉన్నారు, మూసీ నది తీరాన అంటే దాన్ని నేను అందమైన సుందర నదీ తీరంగా మారుస్తాను, అక్కడ నైట్ లైఫ్ ఏర్పాటు చేస్తాం, అక్కడ మొత్తం కూడా మాల్స్ కడతాము, పబ్బులు కడతాము, బ్రిడ్జిలు కడతాము, అమ్యూజ్మెంట్ పార్కులు పెడతాము, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఏరియాగా మారుస్తామని బయలుదేరి. ఎవడు అడిగిండు మీకు? పేదల ఇళ్ళు కూల్చి 10,000 మంది ఇళ్ళు కూల్చి మీరు అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. తినడానికి తిండి లేని వాళ్ళకి ముందు కావాల్సిన తిండి ఇవాళ ఆహ్లాదం కాదు కదా. ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము అరే మాకు అందాల పోటీలు అవసరం లేదు అంటే అందాల పోటీలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ విధంగా అందాల పోటీలని పెట్టి కోట్లు ఖర్చు పెట్టింది, గ్లోబల్ సమ్మిట్ అని కోట్లు ఖర్చు పెట్టింది. ఇవాళ కేవలం కార్పొరేట్ల కోసం పాలన సాగిస్తున్నటువంటి నేపథ్యంలో 30 ఎకరాలు ఏ బడా బాబులు ఆక్యుపై చేశారో, అది రాజకీయ నాయకుల, రియల్టర్ల, రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ల ఆ భూములు కూడా తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పేదల్ని వాళ్ళ ఇళ్ళని లక్షలు ఖర్చు పెట్టి కట్టుకుని ఇళ్ళని కూల్చేయడం ఎందుకు? నువ్వు 2 బెడ్రూమ్లు ఇళ్ళు ఇవ్వడం ఎందుకు? లేనోడికి ఇవ్వు. అక్కడ ఉన్నోళ్ళని ఉండని వినోబాబ భూములు అంటే పేదవాళ్ళ కోసమే. వినోబా భూములు ఎట్టి పరిస్థితుల్లో బడాబాబుల కోసమో రాజకీయ నాయకుల కోసమో కాదు. కాబట్టి వినోబా నవోదయ కాలనీ పేదలకు చెందింది, అక్కడ వాళ్ళకి మాత్రం ఇల్లు కట్టివ్వాలి. అటువంటి స్థితిలో ఇవాళ ఈ ఇల్లు కూల్చేసి ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా మానవ హక్కుల ఉల్లంఘన, పేదల వ్యతిరేక పాలన. ఇమీడియట్ గా 30 ఎకరాలు అక్కడ పక్కనున్న 30 మొత్తం 62 ఎకరాల బిడ్ పక్కనున్న 30 ఎకరాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం 62 ఎకరాల్లో కూడా పేదలకి 100 గజాల చొప్పున ఇల్లు ఇవ్వాలా. 310 మందికి 75 గజాల చొప్పున ఇచ్చారు, 100 గజాల చొప్పున ఇవ్వాలి. 310లో 100 కొత్త వాళ్ళే వచ్చారు. ఆ కొత్త 100 వాళ్ళకి ఇవ్వడం సరైనది కాదు. ఎవరైతే కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకే ఇవ్వాలి. మీరు ఇవ్వదలుచుకుంటే ఆ పక్కన 30 ఎకరాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవ్వండి. అంతేకాని ఇప్పటికైనా కూడా పేదల ఇళ్ళను కూల్చి ఇటువంటి సంక్షేమ నాటకాలు, డ్రామాలు ఆడడం కాదు, కూల్చిన చోట ఇల్లు కట్టివ్వాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు వేరే దగ్గర మేము వాళ్ళకి ఆల్రెడీ ఆల్టర్నేట్ గా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే ఇల్లు కూల్చవేతకు గురయ్యారో వాళ్ళకి వేరే దగ్గర ఆల్టర్నేట్ గా ఇల్లు అనేది కట్టిస్తున్నాము. వాళ్ళ పక్షాన మేము నిలబడుతున్నాము. వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ మద్దతు ప్రకారమే
ఏదైనా మేము నిర్ణయం తీసుకుంటున్నాం, మా సొంతంగా మేము తీసుకున్నది ఏది లేదని కూడా గతంలో చెప్పిన సందర్భం. వాళ్ళు చెప్తున్నారు కానండి అక్కడ ఉన్న వాస్తవాన్ని చూడవలసినటువంటి అవసరం ఉంది. పేదలు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ నిర్బంధం, మెమరాండాలు ఇస్తుంటే అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అక్కడ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజలకు మద్దతు పలికితే వాళ్ళ చేతులు ఎరగొట్టారు. సో ఇటువంటి స్థితిలో మేమేమంటున్నాం, వాళ్ళు హైదరాబాద్ దాకా 300 మంది వచ్చి ధర్నా చేస్తున్నారు అంటే అక్కడ న్యాయం చేస్తామంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అంత నిర్బంధం. నిన్న కూడా అక్కడ అరెస్టులు చేశారు, మీరు ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దని బెదిరించారు. అయినా ఇంత దూరం 300 మంది వచ్చారు అంటే ఎటువంటి స్థితిలో వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ న్యాయం చేస్తారు అనుకుంటే ఇంత దూరం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ స్థితిలో జరిగినటువంటి ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకుంటే అది పేదలకి నిజంగా న్యాయం చేసే పరిస్థితి లేదు. ఏదో డ్రామాలు ఆడుతున్నారు, వ్యతిరేకత వచ్చింది, ఇజ్జత్ పోతుంది, బదనాం అవుతున్నారు. కాబట్టి ఆ స్థితిలో మాత్రమే ఒక 210 మందికి ఇచ్చారు. ఇంకా 400 మంది మిగిలి ఉన్నారు. ఆ 400 మందికి న్యాయం చేసే పరిస్థితి లేదు, చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి వాళ్ళు నగర బాట పట్టారు, ధర్నాకి దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి అక్కడ అందరికీ కూడా ఇల్లు కట్టివ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.